చెప్పమ్మా మీ ఇబ్బంది ఏంటి? నిద్రపోతే ఈ కళ్ళు ఇట్లా మూతలు పడడము, బెర్రెలు తెరసని రావడం. ఇంక నోరు ఊకే ఎండక ఈ అంగిలికి కరుచుకుంటది. మనం ఏమన్నా తిన్నా దీనికి అట్లా. ఇంగా ఒట్టిగా నోరు పొడి కావడం. మనం ఏమన్నా తీపి పదార్థం తిను, లేక ఏమన్నా మనం గిచ్చరనో నోరు రుచి లేదనేసుకున్నాం అది కూడా పొడి పారడమే నోట్ల. నీళ్లు తాగలేకపోయినా కూడా తినగలవా? నీళ్ళు ఇంక పోసుకుంటేనే మింగడ పోతుంది, లేకుంటే మింగడ పోదు. ఇంకా చారు అన్నము అట్లా అడిగైతే ఇంకా మామూలుగా తింటా. విన్నారు కదండి ఇందాక పేషెంట్ చెప్పిన మాటలు. కళ్ళు డ్రై అయిపోతున్నాయి, నాలుక పిడిచగట్టుకుపోవడం, డ్రై అయిపోవడం, ఫుడ్ తినడానికి ఇబ్బంది పడడం, ఇవన్నీ లక్షణాలు చెప్తున్నారు. ఎక్సెస్ ఫెటిగ్ అంటే ఎక్కువ నీరసం లాగా రావడం బాడీ అంతా. ఇవన్నీ సింపుల్ డ్రైనెస్ ఏనా? కాదు. కొన్నిసార్లు ఇది కేవలం డ్రైనెస్ కాదు, ఒక డిసీజ్ కావచ్చు. ప్రాబబుల్ అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో జోగ్రెన్ సిండ్రోమ్ అనే ఒక డిసీజ్ ఉంది. సో అందులో ఏం జరుగుతుంది? ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీలో ఉండే ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ జబ్బులో మెయిన్గా గ్లాండ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. కన్ను నీరు వచ్చే గ్లాండ్స్ కానీ, మన లాలాజలం ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ కానీ వాటిని ఎఫెక్ట్ చేయడం వల్ల డ్రైనెస్ అనేది వస్తుంది. సో ప్రతి జబ్బు మనకు కంటికి కనిపించదు. పైన చూడడానికి బాగానే ఉంటారు, బట్ లోపల జబ్బు అనేది వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ డ్రైనెస్ అనేది కళ్ళు డ్రై అయిపోయి కంటి మీద అల్సర్స్ కూడా రావచ్చు. సో ఇది జోగ్రెన్ సిండ్రోమ్ కావచ్చు. మీరు మీ దగ్గరలో ఉండే రుమటాలజిస్ట్ని కలవండి.